ప్రభురాత్రి భోజన సంస్కారానికి ముందు కొన్ని మాటలు నేను మాట్లాడుతుండగా దయచేసి ప్రతి ఒక్కరూ ధ్యానపూర్వకంగా ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. మన సంఘం ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి సంఘము, మరి ఎన్నో సంవత్సరాలుగా ఉనికిలో ఉన్నటువంటి సంఘం. మరి ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి వాక్యములో ఉన్నటువంటి అనేక సత్యాలను ప్రస్ఫుటంగా ఖచ్చితంగా ఎరిగి ఉండాలన్నదే సంఘ కాపరిగా నా తాపత్రయం, నా జీవిత ఆశయమైనది. ప్రియులారా, ఈరోజు లోతు లేనటువంటి క్రైస్తవ జీవితాన్ని గమనిస్తున్నటువంటి వేళ ప్రతి సందర్భంలో కూడా ఒక సత్యాన్ని వాక్యంలో నుండి మీకు విశదపరిచి అది మీ జీవితాలను, మీ ద్వారా సంఘాన్ని, సమాజాన్ని ప్రభావితం చేయాలన్నదే నా ప్రార్థన. ప్రియులారా, మరి ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రభురాత్రి భోజన సంస్కారంలో మరి షార్ట్ మెసేజ్ అప్ టు 15 minutes. ప్లీజ్ పే యువర్ అటెన్షన్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్పీక్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రూత్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏదో నామకార్థంగా వచ్చాము, పోయాము, వెళ్ళిపోయాము, అయిపోయింది. ఒక యాంత్రికంగా మనం బ్రతకొద్దు. ఆ జీవితం కూడా మనకు ఆశీర్వాదకరం కాదు. మరి ఈరోజు చెప్పే ప్రతి మాట వాక్యాన్ని మీరు నేర్చుకునే విధంగా, వాక్యాన్ని పఠించే విధంగా, వాక్యంలో ఎదిగే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించునుగాక. సరే, ఎన్నో వందల మనుష్య జాతులు, ఎన్నో రంగులు, ఎన్నో వివిధ భాషలు, సంస్కృతులు ఈ లోకంలో ఉన్నాయి. మరి 5 ఖండాల్లో ఉన్నటువంటి మనుషులు, వారి యొక్క వేషధారణ, వారి యొక్క సంస్కృతి, వారి యొక్క ఆహార అలవాట్లను మనం గమనిస్తే రకరకాలుగా మనం చూస్తాం. మనుషులు వారి భాషను బట్టి, వారి వస్త్రధారణను బట్టి కొన్ని వందలుగా వర్గీకరించినట్లుగా మనం చూస్తున్నాము. గుర్తించబడినటువంటి భాషలు వేరు, గుర్తించబడని భాషలు వేరు. మొత్తంగా దాదాపుగా మనుషులు భూమండలం పైన 5,000 కంటే ఎక్కువ మంది భాషలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే బైబిలు గ్రంథములో మనుషులను అందరినీ కూడా 3 భాగాలుగా వర్గీకరించింది. ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే, అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23 నుండి 24 వచనాల్లో మనం గమనిస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రమే గాక అన్య జనులలో నుండి పిలిచిన మన ఎడల. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి సత్యం ఏమిటంటే, భూమిపైన యూదులు ఉన్నారు, భూమిపైన అన్యజనులు ఉన్నారు, భూమిపైన కరుణా పాత్ర ఘటములు ఉన్నారు, అంటే క్రైస్తవులు. బైబిలు భూమిపైన ఉన్నటువంటి మనుషులను అందరినీ 3 భాగాలుగా వర్గీకరించింది. 1 అన్యజనులని, 2వది యూదులని, 3వ గుంపు క్రైస్తవులని. ప్రియులారా, మనం గమనించినట్లయితే యేసు ప్రభువు అంగీకరించినటువంటి బిడ్డలను క్రీస్తు సంఘమని మనం పిలుస్తున్నాం. మరి దేవుని వాక్యంలో చూస్తే మొట్టమొదటిగా భూమిపైన అంతా ఒకే ఒక గుంపు ఉన్నదండి. ఆది కాండంలో మనం గమనిస్తే ఆ సత్యం మనకు అర్థమవుతుంది. భూమిపైన అంతా ఒకే భాష, ఒకే గుంపు ఉన్నది. వారందరూ కూడా విగ్రహారాధనలో ఉన్నటువంటి పరిస్థితిలో 12వ అధ్యాయములో దేవుడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రాముగా ఉన్నటువంటి అబ్రామును దేవుడు పిలిచి ఆయనను ఒక జనాంగంగా ఆయన మలిచాడు. ఆయన యొక్క బిడ్డలే, ఆయన యొక్క సంతానమే మరి దేవుడు వారిని యూదులుగాను, ఇశ్రాయేలుగాను, హెబ్రీలుగాను పిలుస్తున్నారు. మొట్టమొదటి గుంపు అన్యులు, 2వ గుంపు యూదులు. మరి వీరిలో నుండి దేవుడు పిలుచుకున్నటువంటి ప్రత్యేకించబడినటువంటి జనాంగము ఎవరంటే క్రీస్తు సంఘము. ఈ సంఘము భూమిపైన ఎంతవరకు ఉంటుందంటే దేవుని 2వ రాకడ వరకు ఉంటుందండి. ప్రియులారా, దానియేలు గ్రంథములో మనం చూస్తే 69వ వారము ముగిసిన వెంటనే 70వ వారం ప్రారంభం కాలేదండి. ఇంకా 70వ వారం ప్రారంభం కాలేదు. 70వ వారం ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే యేసు ప్రభువు 2వ రాకడలో వచ్చినప్పుడు మధ్యాకాశములోనికి సంఘము ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు ఆ కాలము ఉంటుందన్నది వాక్యము చాలా స్పష్టంగా వివరిస్తున్నటువంటి సత్యమైనది. అయితే సంఘము అనేది యేసు రాకడ తర్వాత ఉద్భవించింది. ఆ సంఘము యేసు 2వ రాకడ వరకు భూమిపైన ఉంటుంది. ఈ సంఘానికి దేవుడు కొన్ని బాధ్యతలను ఇచ్చాడు.
ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 9, 10, 11 అధ్యాయాలను ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదివితే దేవుడు ఎందుకని యూదులను కొంతకాలం పక్కన పెట్టాడు అంటే, యూదులు నిరాకరించబడినటువంటి వారా అంటే ఎంత మాత్రం కాదండి. యూదుల యొక్క ప్రత్యేకత ఎంత గొప్పదో అన్నది కూడా అక్కడ ఆయన వ్రాస్తున్నాడు. మరి దేవుడు సంఘము ఎడలా ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఈరోజు సంఘమైనటువంటి నీవు నేను ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని తీసుకుంటున్న ప్రతిసారి మన విద్యుత్ ధర్మం ఏమిటో, మన కర్తవ్యం ఏమిటో, విశ్వాసులుగా మనం ఎందుకొరకు భూమిపైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను కలిగి జీవిస్తున్నామన్న సత్యాన్ని పదే పదే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘము నిరంతరము భూమిపైన ఉండదండి. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే సంఘము ఒకరోజు ఎత్తబడుతుందండి. సంఘము ఒకరోజు ఎత్తబడిపోతుంది. సంఘము శాశ్వతంగా భూమిపైన ఉండదు. సంఘము మధ్యాకాశములోనికి వెళ్ళే రోజున్నది. సంఘము ఉన్నన్ని రోజులు దేవుని కొరకు మనం బ్రతకాలి. ఈ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి, ప్రభువు యొక్క సంకల్పాన్ని తెలుపుతూ మనం బ్రతకాలి. సంఘమున్నది మనము దేవుని యొక్క సంకల్పాన్ని వివరించడానికని పదే పదే దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్నది. మరి విశేషంగా ప్రభురాత్రి భోజన సంస్కారంలో అది మనకు జ్ఞాపకం చేస్తుంది. నామకార్థంగా బ్రతుకుతానండి, మొక్కుబడిగా బ్రతుకుతానండి, నేను పలానా నువ్వు అనుకుంటే ప్రియుడా, రాకడలో నీవెత్తబడవు. సంఘము ఎలా ఉండాలో దేవుడు తన వాక్యంలో రాయించాడు. ఒకవేళ విడవబడడం అనేది చాలా భయంకరమైనటువంటి విషయం. ఈరోజు నువ్వు ఎత్తబడే గుంపులో నీవు ఉన్నావా? ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని నువ్వు తీసుకుంటున్నావే, ప్రభువు చేసిన త్యాగాన్ని నువ్వు స్మరిస్తున్నావే, ప్రభువు కొరకు బ్రతుకుతానని నువ్వు వాగ్దానం చేశావే, లోకానికి నేను చనిపోయాను, పాపానికి నేను చనిపోయాను, క్రీస్తుతో నేను లేపబడ్డాను, ఆయన కొరకు ఆయన వలె బ్రతుకుతానని నువ్వు వాగ్దానం చేశావే, ఆ వాగ్దానంలో నువ్వు బ్రతుకుతున్నావా? బ్రతకకపోతే అక్క అన్న ఎత్తబడే గుంపులోనే ఉండవు అన్నది వాక్యము చాలా స్పష్టంగా ఖచ్చితంగా మాట్లాడుతున్నది. మొదటి పేతురు 4వ అధ్యాయము 18వ వచనంలో గమనిస్తే, మొదటి పేతురులు 4వ అధ్యాయము 18వ వచనము తెలుపుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే నీతిమంతుడు కూడా విడవబడే పరిస్థితి ఉన్నదన్నది నువ్వు గుర్తిస్తున్నావా? నీతిమంతుడు కూడా విడవబడే పరిస్థితిలో వాడు బ్రతుకుతున్నాడని ప్రకటన గ్రంథములో దేవుడు పదే పదే 7 సంఘాలతో ఆయన మాట్లాడుతున్నాడు. 7 సంఘాలతో ఆయన వారిని హెచ్చరిస్తున్నాడు. 7 సంఘాలను ప్రేమించాడు కాబట్టి వారిని గద్దించాడని దేవుని వాక్యములో లవదోకి ఆ సంఘం గురించి మనం చూస్తున్నాం. ప్రియుడా, ఈరోజు దేవుడు ఈ మాటలు నీకు ఎందుకు వినిపిస్తున్నాడో తెలుసా? ఇక చాలు, బ్రతికిన నామకార్థ క్రైస్తవ జీవితం ఇక చాలు. దేవుని కొరకు రోషంగా బ్రతుకు, నిప్పులా బ్రతుకు, నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకని దేవుడు నీకు పిలుపునిస్తున్నాడు. ఎందుకంటే అలా బ్రతకకపోతే ఎత్తబడే సంఘములోని ఉండవు. ఎత్తబడే సంఘములోని ఉండాలంటే మనస్సాక్షితో నీతిగా, యథార్థంగా, నమ్మకంగా బ్రతకాలని ప్రభురాత్రి భోజన సంస్కారం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16, 17 వచనాలలో చూస్తే అపోస్తులుడైనటువంటి పౌలు అక్కడ ఒక హెచ్చరికను మనకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ హెచ్చరిక ఏమిటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16, 17 వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఉండుడి. ప్రియులారా, చాలా చెడ్డ దినాల్లో మనం బ్రతుకుతున్నాము. దుర్మార్గమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాము. మోసము, దగ, పాపాన్ని కీర్తిస్తున్నటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాము. ఆ దినాల్లో ప్రభువు కొరకు మనం బ్రతకాలి. ప్రభువు సాక్షులుగా మనం బ్రతకాలి. నీతిమంతులుగా, యథార్థమైనటువంటి వారుగా మనం బ్రతకాలి. 5 రకాల నీతిమంతులున్నారు. వారందరూ కూడా పరలోక రాజ్యం వెళ్ళరండి. దయచేసి గమనించండి. లూకాసు సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే యేసు ప్రభువు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై. మారు మనసు అక్కరలేదు, నీతిమంతులే. మేము నీతిమంతులమండి, మేము XYZ అండి, చాలా మంచిదే. కానీ మారు మనస్సు అక్కరలేకపోతే, మార్పు లేని జీవితము లేకపోతే దేవుడు నిన్ను ఎత్తబడే గుంపులో ఆయన నిన్ను పరిగణించడు.
ప్రియులారా, ఈరోజు మారు మనస్సు మనకు కావాలి, మారిన జీవితం మనకు కావాలి. మన మాటల్లో మార్పు కావాలి, మన చూపుల్లో మార్పు కావాలి, మన నడవడిలో మార్పు కావాలి, మన ప్రవర్తనలో మార్పు కావాలి, మన జీవితంలో మార్పు కావాలి, మన కుటుంబంలో మార్పు కావాలి. అలాంటి మార్పు మన జీవితంలో లేనట్లయితే దేవుడు ప్రభురాత్రి భోజనం సందర్భంగా నీకు నాకు హెచ్చరిక చేస్తున్న మాట ఏమిటంటే, నీవు నీతిమంతుడవైనా ఎత్తబడని స్థితిలో ఉంటావు. ప్రియులారా, ఈరోజు పరలోకంలో నీతిమంతులు, మారు మనస్సు లేనటువంటి, అనుభవము లేనటువంటి వారు, తిరస్కరించినటువంటి నీతిమంతుల కన్నా ఒక పాపి మారు మనస్సును బట్టి పరలోకంలో సందడి ఉంటుంది. రెండవ రకమైనటువంటి నీతిమంతులు 11వ అధ్యాయము కీర్తన 3వ వచనంలో గమనించినట్లయితే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఓన్లీ వన్ సొల్యూషన్. పునాదులు పాడైపోతే పునాదులలోనికి వెళ్ళి పునాదులను సరిచేయాలి. చూస్తే నువ్వు నేమేం చేయలేం. పై మెరుపులతో ఏం జరగదండి. లోతులోనికి వెళ్ళి ఆ పరిస్థితిని నువ్వు గమనించాలి. ప్రియులారా, ఈరోజు నీవు నేను మన మనస్సాక్షులను పరిశీలన చేసుకుందాం. దేవుడు మనల్ని ఒక శక్తివంతమైనటువంటి వ్యవస్థగా ఉంచాడు. లోకాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేసే వ్యవస్థగా ఉంచాడు. శక్తితో బ్రతకమని, ఆ శక్తిని నేను ఇస్తానని, పిరికి ఆత్మను కాదు కానీ శక్తి కలిగినటువంటి ఆత్మనిస్తానని, పరిస్థితులను ప్రభావితం చేసే ఆత్మనిస్తానని, నీ జీవితమే అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తానని, ఆ శక్తితో నన్ను వెంబడించమని ఆయన అంటుంటే, అది అలా ఉందండి, ఇది ఇలా ఉందండి, ఇది ఇంతే అండి అని నిరంతరము నెగటివ్ వైపే నువ్వు చూస్తున్నావా? దేవుడు నీ వైపు చూస్తూ ఆయన అంటున్నాడు, నీతిమంతునిగా నీవు నేను ఆయన చిత్తాన్ని ఎరిగి సమయాన్ని సద్వినియోగం చేసుకొని పరిస్థితులకు పరిష్కారాన్ని అందించి రాకడలో అనేకులను ఎత్తబడే గుంపులోనికి చేర్చాలని ఆయన పిలుపునిస్తున్నాడు. 3వ గుంపు ఏమిటంటే, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, అపోస్తులుడైనటువంటి పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘముతో ఆయన పలుకుతున్న మాట ఏమిటంటే, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించ బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. మా నీతి స్వనీతి పరులు. నీతి, దేవుని నీతి అవసరం లేదు, దేవుని విధానం అవసరం లేదు. ప్రియులారా, ఆ గుంపులో నీవున్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు కూడా రక్షించబడలేనటువంటి స్థితి, నీతిమంతుడు కూడా ఎత్తబడలేనటువంటి దుర్లభమైనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్న వేళ దేవుడు మన మనస్సాక్షులను ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు హృదయాలను పరిశీలన చేసుకుందాం. దేవుని కొరకు ఆ మొదటి ప్రేమను కలిగి పునరంకితం చేసుకుని యథార్థంగా మనం జీవిస్తాము. 4వ రకమైనటువంటి మనుషులు ఏమిటంటే, లూకాసు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే ఆ 4వ రకపు మనుషులు మనం అక్కడ చూస్తున్నాము. లూకాసు సువార్త 15వ అధ్యాయం 15వ వచనం, 16-15. ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరిగి ఉన్నాడు. ప్రియులారా, మనుషుల ఎదుట అంత డ్రామా, మనుషుల ఎదుట ఇది కనిపించాలి, మనుషుల మెప్పు కావాలి, మనుషుల ఆశీర్వాదం కావాలి, మనుషుల మన్నన కావాలి, మనుషుల ఆమోదం కావాలి, మనుషులే జీవితం. ఈ నీతిమంతులు, వీళ్ళు కూడా నీతిమంతులే, కానీ వారి హృదయం దేవునికి చాలా దూరంగా ఉంది. ప్రియుడా, ఈరోజు దేవుని ఎదుట నీవు నీతిమంతునిగా, దేవుడికి నచ్చే విధంగా, దేవుడు మెచ్చే విధంగా ఉన్నాడా? లేదంటే దేవుడు నిన్ను ప్రేమతో ఈ మాటల చేత గద్దిస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మారు మనస్సు పొందు. మారు మనస్సు పొందకపోతే నీవు విడిచిపెట్టబడతావని దేవుడు చాలా ప్రస్ఫుటంగా సంఘాలకు సెలవిచ్చాడు. సంఘము నిరంతరము భూమిపైన ఉండదండి. సంఘము ఎత్తబడే రోజునది. విడవబడుట బహుఘోరము. ఆ రోజు ఊహించుకోలేవు. నీ ఆస్తి నీకు అక్కర రాదు, నీ బంగారం నీకు అక్కర రాదు, నీ బంధువులు నీకు అక్కర రాదు, నీవు కలిగి ఉన్నటువంటి ఏదీ నీకు అక్కర రాదు. ఆ దినములు బహుభయంకరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు సంఘములో కూర్చున్న ఎవరు కూడా విడవబడటం దేవునికి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. కాబట్టి మన హృదయాలను పరిశీలన మనం చేసుకుందాం. 5వ గుంపు ఏమిటంటే, ఇతరులను తృణీకరించి తమను తామే మెచ్చుకునే మరొక గుంపు. 18వ అధ్యాయం 9వ వచనం లూకాసు సువార్త, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. నీవు తృణీకరిస్తున్నావా?
ఇతరులను నువ్వు తూలనాడుతున్నావా? నీ స్థితిని నీవు ఎరిగి ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావో నువ్వు మారు మనసు పొందమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియుడా, ఈరోజు దేవుడు నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాడు, శాపంగా మార్చబడ్డాడు, యాగమైపోయాడు. ఆయన రక్తములో ప్రతి ఆశీర్వాదానికి నేను వారసునిగా పిలిచాడు. ఆ దేవుడు ఏమంటున్నాడంటే, ఇక చాలు లోక స్నేహం, ఇక చాలు, నా రాకడ సమీపంగా ఉన్నది. పరిస్థితులను మీరు గమనిస్తే ఎక్కడ చూసినా శాంతి లేదు, ఎక్కడ చూసినా సమాధానం లేదు. పాపము యథేచ్ఛగా విచ్చలవిడిగా కొనసాగుతున్న వేళ పరిశుద్ధతకు ప్రతీకలుగా దేవుని బిడ్డలుగా ఆయన సాక్షులుగా మనం బ్రతికి అనేకులను బ్రతికించి రాకడలో ఎత్తబడే బిడ్డలుగా విలువలతో బ్రతకాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ఆచారయుక్తమైన సెరమోనియల్ రైచియస్నెస్తో మనం బ్రతికితే మన జీవితానికి ఆశీర్వాదం లేదు. అదే విషయాన్ని యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా గమనిద్దాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చెబుతున్నాను. ప్రియులారా, ఈరోజు మన బ్రతుకు ఎలా ఉండాలో తెలుసా? శాస్త్రుల కన్నా పరిసయ్యుల కన్నా మన నీతి అధికంగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. There is no way that you will enter into the kingdom of God without that kind of spiritual standard. ఏదో నామకార్థంగా వస్తున్నాను, మొక్కుబడిగా చేస్తున్నాడు, రాయి ముందు మనిషి చాలా నమ్రతతో విధేయతతో చూపించి బయటికి వెళ్ళినాక ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించే అనేకుల్ని మనం చూస్తున్నాం. ఈరోజు మన దేవుడు రాయి కాదు, చెట్టు కాదు, పుట్ట అంతకన్నా కాదు. ఆయన సజీవుడు. మన హృదయ అంతరంగాలలో మన స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు ప్రేమించి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏమిటంటే, అన్లెస్ యువర్ రైచియస్నెస్ ఎక్సీడ్స్ ద రైచియస్నెస్ ఆఫ్ ఫారిసీస్ అండ్ సాదుసీస్ యు విల్ నెవర్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యములో నీవు ప్రవేశించాలి అంటే ఈ రక్తముతో చేయబడిన కొత్త నిబంధనలో నీవు నిలిచి ఉండాలి. ఆ నిబంధనలోనే నీవు బ్రతకాలి. పరలోకం అనేది అందరికీ కాదండి, ప్రభువు బిడ్డలకు, ప్రభువు వలె బ్రతికినటువంటి వారికే. డోంట్ సాటిస్ఫైడ్ విత్ సెరమోనియల్ క్రిస్టియన్ లైఫ్. ఆదివారం వచ్చామా, అటెండెన్స్ పడింది, ఆదివారం చేశామా, ఇది చేశాం, పోయామా. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనుషుల దృష్టిలో నువ్వు చాలా నీతిమంతునిగా పరిగణించబడచ్చు, మనుషులు నిన్ను నన్ను కొనియాడవచ్చు. కానీ మన జీవితము దేవుని దృష్టిలో యథార్థంగా లేకపోతే, మన నీతి శాస్త్రుల నీతి కన్నా పరిశీల నీతి కన్నా అధికము కాకపోతే మనం ఇక్కడనే వదిలిపెట్టబడతాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే పాపి సంగతి మరి రక్షించబడినటువంటి వాని సంగతి ఏంటి? క్రైస్తవ జీవితం ఈజ్ నాట్ ఏ సెరమోనియల్. క్రైస్తవ జీవితం అంటే ఏదో ఒకటి ఆచారం కాదండి. యేసు వలె, అచ్చం యేసు వలె మనం బ్రతకడానికి పిలువబడ్డాం. ఈరోజు నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. ఆయన అంటున్నాడు, అందుకే ఈ మాటలు వినిపిస్తున్నాడు, నీవు నీతిమంతునివే, కానీ నీ నీతి దేవుని దృష్టిలో ఆమోదమైందా? ఆమోదం కాకపోతే మారు మనసు పొందు. ఆయన రాకడ సమీపంగా ఉన్నది, ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది. దేవుడు పదే పదే మాట్లాడుతున్నాడు, సంఘముతో పదే పదే ఈ మాటలు వినిపిస్తున్నాడు. ప్రియులారా, పరిశుద్ధంగా బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం, నమ్మకంగా బ్రతుకుదాం, యేసు వలె బ్రతుకుదాం. ఆ కృప దేవుడు దయచేసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియుడా, ఈరోజు ఎత్తబడే గుంపులో నీ ఉన్నావా? విడువబడుటము బహుఘోరమని నీ వాక్యం సెలవిస్తున్నది. ఆ రోజు ఊహించనటువంటి పరిణామాల గుండా నీ వెళుతావు. ఆ రోజు ఉన్నటువంటి బాధలను ఈ లోకంలో ఎవరు కూడా భరించలేనటువంటి పరిస్థితుల్లోనికి, దేవుని ఉగ్రత భూమి పైన కుమ్మరించబడే రోజుల్లోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. ఆ రోజు నిన్ను రక్షించడానికి ఎవరి తరం కాదు. ఆ రక్షించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నీవు విడిచిపెట్టకూడదని నీ రక్షణలో అత్తబు వరకు భయముతో వణుకుతో నీవు నీ జీవ కిరీటాన్ని పొందుకునే వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటూ బ్రతకాలని ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ఏదో ఆచారంగా ఈ ద్రాక్షారసాన్ని, రొట్టెలో ఏమీ అద్భుతం లేదండి, అది యేసులో ఉన్నది. దానికి సాదృశ్యంగానే నువ్వు అది తీసుకుంటున్నావు. దట్ కెన్ నాట్ చేంజ్ యువర్ లైఫ్ unless you submit your life into the hands of God. యేసుకు నీ జీవితాన్ని సమర్పించుకుంటే తప్ప నీ జీవితము మార్చబడదు. నీవు సంపూర్ణంగా మార్చబడాలి. నామకార్థ క్రైస్తవ స్థితిలో ఎంత కాలము నీవు బ్రతికినా పరలోకానికి వెళ్ళే
మరి యోగ్యతను నువ్వు సంతరించుకోవని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడే విడవబడే పరిస్థితిలో ఉంటే దేవుడు సంఘాలతో ఈ మాటలు మాట్లాడాడు. సంఘమా, ఈరోజు నీవెలా ఉన్నావు? ప్రియ విశ్వాసీ, నీవెలా ఉన్నావు? ఎత్తబడే గుంపులో ఉన్నావా? లేనట్లయితే భారంతో వేదనతో మాట్లాడుతున్న ఈ మాటలు, దేవుడు నీ కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన కొరకు ఆయన వలె బ్రతుకు. ఈ లోకంలో నీ హోదా నీకు అక్కరకు రాదు. నీ పరపతి, నీ డబ్బు, నీ చదువు, నీ జ్ఞానము ఏది కూడా నిన్ను రక్షించలేదు. ఆ రోజు భయంకరమైన రోజు. ఆ రోజు ఎవరు చూడొద్దని ఈ మాటలు వినిపిస్తున్నాడు. మారు మనసు పొంది మొదటి ప్రేమను కలిగి క్రీస్తు కొరకు బ్రతుకుతున్నావన్న పేరు కాదు, కానీ మృతుడవన్న స్థితిలో ఉండటం కాదు, కానీ ప్రభువు కొరకు రోషంగా ప్రభువు వలె బ్రతికే కృప, నమ్మకమైన కృప ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆ కితాబు వలె, స్మరణ సంఘము శ్రమలలో యేసు కొరకు బ్రతికినటువంటి సంఘం వలె ఈ లోకంలో బ్రతికే కృప, బ్రతికించే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతుండగా ఆ కృపను పొందుకొని ధన్యులమవుదాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. నామకార్థ క్రైస్తవ జీవితంతో అలసిపోయినటువంటి వారు ఇంకా అనేకులుగా ఈ లోకంలో ఉన్నారు స్వామి. ఆ నామకార్థ స్థితి వారిని ఎక్కడికి తీసుకొని వెళ్ళదని, నులివెచ్చని జీవితము శాపగ్రస్తమైన జీవితమని నీ వాక్యము సెలవిస్తున్నది. ఇంత వాక్యము విన్న తర్వాత, ఇన్ని హెచ్చరికలు విన్న తర్వాత, ప్రేమ కలిగినటువంటి నీ మాటలు, సిలువలో నీవు చేసిన త్యాగము, నీవు రక్తాన్ని పెట్టి మమ్మలను కొని నీ ఆత్మచేత ముద్రించబడిన నీ యొక్క శక్తిని గ్రహించిన తర్వాత విడిచిపెట్టబడటం బహుఘోరమైనటువంటి విషయమని నీ వాక్యంలో సెలవిచ్చావు ప్రభా. నీకు వందనాలు. ఈరోజు ఆ నామకార్థ స్థితిలో ఎవరైనా ఉంటే వారితో సూటిగా నువ్వు మాట్లాడినందుకు వందనాలు. వారి జీవితాలను మార్చండి ప్రభా. మా ప్రతి పనికి ఒకరోజు మేము లెక్క చెప్పాలి. ప్రతి క్రియకు మేము ఒకరోజు జవాబుదారీ ధనాన్ని కలిగి ఉన్నాం ప్రభా. ఏ క్రియ కూడా మేము తప్పించుకోలేం, ఏ మాట కూడా మేము తప్పించుకోలేం, ఏ ప్రవర్తన నుంచి కూడా మేము దూరంగా వెళ్ళిపోలేం. ఒకరోజు లెక్క అడిగే రోజున్నది స్వామి. ఈరోజు ఆ భయముతో వణుకుతో క్రీస్తు కొరకు ఆయన బిడ్డలుగా జీవిస్తామని మేము చేసిన ఆ తీర్మానములో పరిశుద్ధంగా, నమ్మకంగా, పవిత్రంగా క్రీస్తు కొరకు క్రీస్తు వలె జీవించే కృపాభాగ్యాన్ని, ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని స్వీకరిస్తున్న వేళ మరొకసారి ఆత్మలను పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళే భాగ్యాన్ని ప్రసాదించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.